అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్, మీ వెటనరీ డాక్టర్. ఈ వీడియోలో మనము జీవాలలో ముఖ్యంగా గొర్రెల్లో హెల్త్ క్యాలెండర్ అంటే ఆరోగ్య పరిరక్షణ పంచాంగం అని అంటే ఏ నెలలో ఏ టీకాలు వేసుకోవాలి, అలాగే ఏ నెలలో పెరుగు మందులు తాపించుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా జనవరిలో మనకు చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి చలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల్లో ముఖ్యంగా నెమోనియా అంటే నెమ్ము చేరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నెమ్ము చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు జనవరిలో పారుడు రోగం అంటారు, అంటే పిపిఆర్ వ్యాధి, దీనికి సంబంధించి టీకా ఖచ్చితంగా వేయించుకోండి. తర్వాత ఫిబ్రవరి నెలలో వచ్చేసరికి ఎఫ్ఎండి గాలికుంటు వ్యాధికి టీకా వేయించుకోవాలి. అలాగే మార్చిలో నట్టల నివారణ మందులు అంటే డివార్మింగ్ అంటాము, డివార్మింగ్ మందులు తాపించుకోవాలి. సో ఈ డివార్మింగ్ మందులు అనేవి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా తాపించుకోవాలి. సో ఒకవేళ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కువగా ఎలుగుపాములు లేదా బద్దె పురుగులు ఎక్కువగా వస్తూ ఉన్నాయని అన్నప్పుడు మాత్రం 2 నెలలకు ఒకసారి కూడా తాపించుకోవచ్చు, తప్పేం లేదండి. కానీ తాపించుకునే ప్రతిసారి కూడా ఒకసారి మీ లోకల్ వెటనరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి సలహా ప్రకారము ఏ మందు వాడాలనేది చూసి తాపించుకోండి. ఎందుకంటే ఒకే మందుని ఎక్కువ రోజులు వాడకూడదు, అలాగని చెప్పి వాడే మందు కూడా తక్కువ డోసు వాడకూడదు, ఎక్కువ డోసు వాడకూడదు. సో రెండు కూడా ప్రమాదమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మాత్రం వినండి. సో తర్వాత ఏప్రిల్లో వచ్చేసి మనకు బాహ్య పరాన్నజీవులు చలికాలం తగ్గిన తర్వాత బాహ్య పరాన్నజీవులు అంటే పిడుదులు, గోమార్లు ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి తగ్గించడం కోసం మనము బయట స్ప్రే చేసుకోవచ్చు. ఏదైనా బిటాక్స్ లాంటిది పిడుదుల మందు అంటే మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ మందును మనము బయట జీవాలకు స్ప్రే చేసుకోవచ్చు, పశువులకు స్ప్రే చేసినట్లుగా. లేదా ఏదైనా ఒక కుంటలో నీట్గా నీళ్లు బాగా ఉన్నటువంటి ఒక మంచి నీళ్ళ కుంటలో మీరు ఈ మందును 1 లీటరు లేదా సైజును బట్టి, ఎందుకంటే మనకు 1 లీటరు నీళ్ళల్లో 2 మిల్లీల మందు కలుపుకొని స్ప్రే చేసుకోవాలి పశువుల మీద చేసేటట్టయితే. అదే దాని ప్రకారము మీరు చూసుకొని ఒక కుంటలో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసి దాని ప్రకారం అంత మందు కలుపుకొని ఆ కుంటలోకి జీవాలని వదిలేసామంటే అవి మునిగి పక్కకు వచ్చే టైంలో మనకు ఆ మందు అంతా వీటి శరీరానికి సరిపోయి శరీరం పైన ఉన్నటువంటి పిడుగులు, గోమర్లు అవన్నీ కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 పద్ధతుల్లో మీరు ఎలాగైనా సరే చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు ఈ పిడుగుల మందులు అనేవి తప్పకుండా వాడండి. అలాగే మే నెలలో వచ్చేసి చిటుక వ్యాధి అంటే ఈటీ అంటాము, ఎంట్రోటాక్సిమియా. ఎందుకంటే ఇక మనకు జూన్ నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యి కొంచెం తొలకరి గడ్డి అనేది వస్తుంది, అవి తినేసి సడన్ గా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవాలు ఎక్కువగా తిని మే నెలలో మనం దానికి సంబంధించి చిటుక వ్యాధి టీకా అనేది తప్పకుండా వేయించుకోవాలి. తర్వాత జూన్ నెలలో వచ్చేసి నట్టల నివారణ మందులు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే తాపించి 3 నెలలు అయింది కాబట్టి మార్చిలో తాపించాము, మళ్ళీ జూన్ లో కూడా తాపించుకోవాల్సి ఉంటుంది. తర్వాత జూలైలో వచ్చేసి నీలి నాలుక వ్యాధి అంటే బ్లూ టంగ్ అంటాము. సో ఈ వ్యాధికి సంబంధించినటువంటి టీకా వేయించుకోవాలి తప్పకుండా. అలాగే వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి న్యూమోనియా అనేది ఎక్కువ రాకుండా ఉండడం కోసం వర్షానికి జీవాలు తడవకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆగస్టు నెలలో గురక వ్యాధి అంటాము, హెచ్ఎస్ హెమరేజిక్ సెప్టిసిమియా. సో దీనికి సంబంధించి ఈ టీకాలు కూడా వేయించుకోవచ్చు. అలాగే ఈ ఈగలు, దోమలు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనము ఖచ్చితంగా సాయంత్రం పూట జీవాలకు పొగబెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోండి. అలాగే సెప్టెంబర్ నెలలో వచ్చేసరికి మళ్ళీ డివార్మింగ్ మందులు, నట్టల నివారణ మందులు తాపించుకోవాలి. అలాగే అక్టోబర్ నెలలో వచ్చేసరికి బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు మనము ఏప్రిల్ నెలలో చేసినటువంటి అదే పిడుదల మందు అన్నాం కదా, అదే మందును ఇక్కడ కూడా ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నవంబర్లో వచ్చేసరికి మనము స్టాండర్డ్ గా నవంబర్లో షీప్ పాక్స్ లేదా గోట్ పాక్స్ అంటే మసూచి, బొబ్బ రోగం, అమ్మ తల్లి, అమ్మవారు అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి టీకాలు అనేవి తప్పకుండా వేయించుకోవాలి. అలాగే డిసెంబర్ నెలలో మళ్ళీ ఒకసారి నట్టల నివారణ మందులు తాపించుకోవాల్సి ఉంటుంది, డివార్మింగ్ మందులు. సో ఈ విధంగా మొత్తం ఒక ఇయర్ లో ప్రతి నెల మీరు షెడ్యూల్ ప్రకారము గుర్తుపెట్టుకొని మీ డాక్టర్ గారి సలహా తీసుకొని వ్యాక్సిన్ టీకాలు ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో లేకపోతే మీరు బయట నుంచి తెచ్చుకొని అయినా సరే ఆ టీకాలు వేయించుకున్నారంటే ఆ జబ్బులు రాకుండా మీకు గొర్రెలను ముఖ్యంగా కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గొర్రెల్లోనే జబ్బులు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అవి నేల మీద ఉన్నటువంటి గడ్డిని నములుతూ వెళ్తాయి కాబట్టి ఆ నేల మీద ఉన్నటువంటి వివిధ రకాల పరాన్నజీవులను కావచ్చు లేదా బ్యాక్టీరియా, వైరస్లు కావచ్చు, అవన్నీ కూడా దీని పొట్టలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కలుగజేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకొని కొంచెం మీరు మీ జీవాలని ఆరోగ్యంగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట
గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.